ఆర్థిక అభివృద్ధి, ఉపాధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు. చెరువును సుందరీకరించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. మత్స్యకారులకు ఉపాధి కోసం చేప పిల్లల పంపిణీ, ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు, పేదలకు సన్న బియ్యంతో కడుపు నింపుతాం. మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావురాజు మల్కాపూర్ తండా కోంటూరులో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించిన మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు ఈ సందర్భంగా కోంటూరు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ 35,000 కోట్ల రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నామన్నారు. ఇందిరమ్మ ఇల్లు, గృహలక్ష్మి, మహాలక్ష్మి పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమంలో భాగంగా వారికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. సోదరులకు, మెదక్ మండల్ ముఖ్య నాయకులకు, మెదక్ నియోజకవర్గ ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి నా ప్రియమైన మహిళా సోదరుమణులకు, నా ముందున్నటువంటి పోలీస్ మిత్రులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇవాళ ఉచితంగా ఈ చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి మరి విచ్చేసినందుకు ఇంకొకసారి మీ అందరు కూడా పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ, మరి ఇదే విధంగా అన్ని చెరువులు కూడా అభివృద్ధి చెందే విధంగా, అన్ని చెరువులు కూడా చేపలతోటి నిండి ఉండే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటాం. మత్స్యకారులందరూ కూడా మరి అభివృద్ధి చెందే విధంగా మరి మేము అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున మాటిస్తూ, మరి మీ అందరు కూడా నేను ప్రతి ప్రసంగంలో కూడా చెప్పడం జరుగుతుంది. మత్స్యకారులను అభివృద్ధి చేసుకుంటూ, రైతులను అభివృద్ధి చేసుకుంటూ మరి వచ్చిన వెంటనే అందరు కూడా రైతులు బాగుండాలనే ఒక ఉద్దేశంతో రైతు రుణమాఫీ చేయడం జరిగింది. 22,000 కోట్లతోటి రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవన్నీ కూడా మరి మీకోసమే చేస్తా ఉన్నాం. మరి గత ముఖ్యమంత్రి, ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి మొత్తం కూడా అప్పుల పాలు చేసి, మొత్తం అవినీతి అరాచకం చేసి మరి గాయమైపోయింది. అట్లాంటి పరిస్థితుల్లో కూడా మరి మనం ప్రజలకు ఇచ్చిన మాట తప్పొద్దు, ప్రజల అభివృద్ధి కోసం మనం పనిచేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఫ్రీ కరెంట్ కానివ్వండి, ఫ్రీ బస్సు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లులు కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి మీకోసమే కదా చేసేది. ఇవన్నీ కూడా మరి మీ అభివృద్ధి, మీ సంక్షేమం కోసమే చేస్తా ఉన్నాం. కాబట్టి మరి మీ ఆశీర్వాదం, మీ దీవెన, దయ ఎప్పుడు ఇట్లనే ఉండాలి నా మీద. కాబట్టి అందరికీ మరి బరాబర్ సమాధానం చెప్పి వాళ్ళని తృప్తిపరిచి వచ్చే వరకు ఈ టైం అయింది. కాబట్టి మరి లేట్ అయినందుకు మీ అందరు కూడా నన్ను క్షమించాలని చెప్పి కోరుకుంటూ, ఇంకొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు నా ప్రియమైన మహిళా సోదరుమణులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, వేదిక మీద ఉన్నటువంటి సంబంధిత అధికారులకు, సంబంధిత నాయకులకు, నా ముందున్నటువంటి మెదక్ నియోజకవర్గ నాయకులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా జిల్లా సంఘం డైరెక్టర్లు, మిగతా నాయకులు, మరి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన కోంటూరు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం వాళ్ళు సభ్యులు, అయితే మరి పాలకవర్గం, మళ్ళీ ప్రెస్ మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. సరే, ఈ సంవత్సరం ఇదే రోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమం ప్రారంభం చేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కోంటూరు పెద్ద చెరువులు 184,500 చేప పిల్లలు కేటాయించబడినాయి. ఈరోజు మనకు ఒకవేళ పూర్తి పిల్లలు వచ్చినట్టు ఉంటుంది, మనం కౌంట్ చేసి కనుక ఒక తగ్గింపు ఉన్నట్టుంటే మళ్ళీ తెచ్చేస్తూ ఉంటుంది సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.